కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ హనుమాన్ జయంతిని మేము కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఎమ్మిగనూరు ప్రజలు భక్తాదులు అందరూ తండోపతండాలుగా ఈ హనుమాన్ జయంతి గత 10 సంవత్సరాలు జరుపుతున్నాం కదా, ఇదే విధంగా వస్తున్నారు. కాబట్టి ఈ పూజ కార్యక్రమం ఉదయం మొదలగు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం బ్రహ్మాండమైన ఊరేగింపుతో ప్రతి సంవత్సరం కూడా మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు జరుగుతుంది హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు సాగనూరు రోడ్డు ఎమ్మిగనూరు సాగనూరు రోడ్లోన ఆంజనేయ స్వామి వజ్రగిరి ఆంజనేయ స్వామి ఈ పొద్దు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజున బలంగా జరుగుతున్నది. జనం పొద్దుటి నుండి తండోపులుగా దర్శనానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈ పొద్దు సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు భోజనాలు, సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. అందరూ ప్రజలు భక్తులు అందరూ వచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జై శ్రీరామ్. ఇవాళ శ్రీ ఆంజనేయ స్వామి గారి జయంతి సందర్భంగా అందరికీ ఆ ఆంజనేయ స్వామి ఆయుర ఆరోగ్యాలు, అలాగే ఆంజనేయ స్వామి ఉన్నటువంటి దేశం కూడా దృఢంగా, అలాగే ఉన్నటువంటి ప్రజలు అందరూ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క శక్తితో ఏ కార్యమైతే అనుకున్నారో అటువంటి కార్యము నిర్విఘ్నంగా జరగాలని ఈ హనుమాన్ జయంతి సందర్భంగా దేశ ప్రజలను, అలాగే వార్డు ప్రజలను, ఎమ్మిగనూరు పురపాలక సంఘ ప్రజలను కోరుకుంటున్నాను. ఈ యొక్క హనుమాన్ జయంతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మామూలుగా పురాణాలలో అయితే భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి సూర్యభగవాన్ని నిప్పుల గుండంగా ఉన్నట్టే సూర్యభగవాన్ని మింగినాడు అనేటువంటి పుస్తకంలో గ్రంథం రచించబడింది. అంటే అటువంటి సూర్యగుండంని మింగిన తర్వాత మరీ సూర్యుడు పుడతాడు. ఆ యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని ఆంజనేయుని యొక్క జయంతి జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజన చేసి మంచి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, అలాగే పేదలకు దాన ధర్మాలు చేసి అందరూ దయాగుణం కలిగి ఉండాలని ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు కోరుచున్నాను.